గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల విషయంలో నిర్లక్ష్యం చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. టన్నెల్ పనులు చేసే సంస్థకు గత సర్కారు నిధులు విడుదల చేయలేదన్నారు. నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే అనుకోకుండా ఈ దుర్ఘటన జరిగిందన్నారు. మిషనరీకి సంబంధించి స్పేర్ పార్ట్స్ అమెరికా నుంచి తెప్పించామన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబాలను ఆదుకోవడంతో పాటు ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర నుంచి మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అనంతరం చాలా కీలకమైన అంశాలు చర్చకు వచ్చాయి. దీంతోపాటు ఇందులో ప్రధానంగా మానవ ప్రయత్నం అంతా జరిగింది 9 రోజుల పాటు. తర్వాత ఇప్పుడు రోబోలను కూడా ఎంటర్ చేసి ఏమాత్రం మానవ ప్రమాదం జరగకుండా మృతుల సంఖ్య పెరగకుండా జాగ్రత్త తీసుకుంటామని చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఎపిసోడ్ ఏముండబోతుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే 9 రోజుల పాటు విశ్వ ప్రయత్నాలన్నీ జరిగాయి. చాలా రకాల రెస్క్యూ ఆపరేషన్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యాయి. దీనిలో ముఖ్యంగా 12 ఏజెన్సీలు అంటే ప్రపంచం లోపలనే అత్యంత ముఖ్యమైన ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి అన్ని రకాల ఏజెన్సీలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్ఏ కాదు, ఇండియన్ ఆర్మీ కాదు, ఎస్డీఆర్ఎఫ్, అట్లాగే బీఆర్ఓకి సంబంధించిన టీమ్స్ కానీ, దీంతోపాటు అన్ని రకాల రెస్క్యూ ఆపరేషన్స్లో ఇన్వాల్వ్ అయినటువంటి రాడ్ హోల్ మైనర్స్, సింగరేణికి సంబంధించిన టీమ్స్, నేవీ, అట్లాగే మెరైన్ సంబంధించిన టీమ్స్, అన్ని రకాల టీమ్స్ ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా ఎన్జీఆర్ఐ గుర్తించినటువంటి ఏవైతే మార్కింగ్ చేసిన ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్లో ఎట్లాంటి అవశేషాలు కానీ మనుషులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ గుర్తించలేకపోయినది ఒక కంక్లూజన్కి రావడం జరిగింది. సీఎం ప్రకటించిన విధంగానే మరో ప్రయత్నం, నెక్స్ట్ ప్రయత్నం మాత్రం రోబోలని పంపించే ప్రయత్నం దిశగా ఆలోచన చేస్తున్నామని చెప్పి ప్రకటించారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా 9 రోజులు జరిగిన ప్రయత్నాలను బట్టి చూస్తే మాత్రం విశ్వ ప్రయత్నాలు అయితే జరిగాయి. 24/7 దాదాపు వందలాది మంది రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో ఆపరేషన్లో పాల్గొన్నారు. ఏదైతే మనము 13.5 కిలోమీటర్స్ నుంచి 14 కిలోమీటర్ ఏరియా ఉన్నటువంటి ఆ డేంజర్ జోన్ ఏదైతే ఉందో ఆ ప్రమాదం జరిగిన స్థలం, ఆ స్థలం అయితే చాలా క్రుషియల్ ప్లేస్ అని చెప్పవచ్చు, డేంజర్ జోన్ అని చెప్పవచ్చు. ఆ 500 మీటర్ల జోనే చాలా కీలకమైనటువంటి ఏరియా. ఆ ఏరియాలోనే సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఎన్జీఆర్కి సంబంధించినటువంటి 3 ఆనవాళ్ళను గుర్తించి 3 ఏరియాలని పాయింట్అవుట్ చేసింది, మార్కింగ్ చేసింది. ఆ ఏరియాలో మొదటి ఏరియాలోనే ప్రతికూలమైనటువంటి రిజల్ట్ రావడంతో నెక్స్ట్ స్టెప్ మాత్రం రోబోలనే ఎంటర్ చేయాలనే ఒక ఆలోచన అయితే జరుగుతుంది. ఫర్దర్గా అయితే కంటిన్యూస్గా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కంటిన్యూ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ సో వస్తున్నటువంటి డీసిల్టింగ్కు ఉన్నటువంటి బురద కానీ, అట్లాగే వాటర్ కానీ, నీటి ఊట కానీ చాలా ఛాలెంజ్గా మారుతోంది. పూర్తిగా 14th కిలోమీటర్ ఏదైతే ఉందో ఆ 14th కిలోమీటర్లో లోపలికి వెళ్ళి రెస్క్యూ చేయాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా టన్నెల్ బోర్ మిషన్ TBM ఎక్కడైతే స్ట్రక్ అయినటువంటి 14th ఏరియా ఉందో, 14th కిలోమీటర్ ఉందో అక్కడ లోపల చిక్కుకున్న వాళ్ళు 4 ఉన్నారు. ఇక బయట ఎన్జీఆర్ఐ ఇచ్చినటువంటి మార్కింగ్ ఆధారంగా TBM వెనుక భాగాలు 4 ఉన్నారు. సో ఇప్పటికీ ఆ 8 కుటుంబాలకు ఒక వెదగానే మిగిలిపోయింది. పూర్తిగా ఒక ఆందోళనకరమైన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో 4 లేబర్స్ జార్ఖండ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మిగతా 2 ఇంజనీర్స్ ఉంటే మిగతా 2 టెక్నీషియన్స్ ఉన్నారు. 2 ఇంజనీర్స్ కూడా 2 ఉత్తరప్రదేశ్ సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఇంకా జనరేటర్ ఆపరేటర్ సన్నీ సింగ్ జమ్మూ కాశ్మీర్ సంబంధించిన వ్యక్తి అయితే, ఎరెక్టర్ ఆపరేటర్గా ఉన్నటువంటి గురుప్రీత్ సింగ్ పంజాబ్ సంబంధించిన వ్యక్తి. ఆ 8 మంది కుటుంబాల్లో మాత్రం చాలా వెదగానే మిగిలిపోయింది. వాళ్ళంతా కూడా ఎప్పుడెప్పుడు తమ కుటుంబ సభ్యుల ఆచూకీ దొరుకుతుందన్న మాత్రం ఆందోళన మాత్రం రెట్టింపు అవుతూనే ఉంది. ఇంకా ఆ సమయం పెరుగుతూనే ఉంది. ఇంకా ఏ దశలో ఉన్నారు వాళ్ళు, లోపల ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఒక నిర్ధారణకు రాలేకపోతున్న పరిస్థితి అని చెప్పి సీఎం స్వయంగా చెప్పారు. సో ఆ పూర్తి స్థాయిలో ఎక్స్కావేషన్ జరిగిన తర్వాతనే ఒక నిర్ధారణకు అంచనాకు రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దీంతోపాటు ఆ కుటుంబాలు ఏదైతే బాధిత కుటుంబాలున్నాయో వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం చెప్పడం జరిగింది. సో దాదాపు సీఎం ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి చేరుకున్న తర్వాత 1 గంట పాటు సమీక్ష నిర్వహించారు. మనం చూస్తున్నటువంటి ఆ టన్నెల్ లోపలికి వెళ్ళి చాలాసేపటి వరకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి టీమ్స్, స్పెషల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్తో పాటు రెస్క్యూ టీమ్ సంబంధించిన అధిపతులు, ఇండియన్ ఆర్మీ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్, అన్ని రకాల టీమ్స్ వింగ్స్ సంబంధించినటువంటి అధిపతులంతా కూడా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశారు, పరిస్థితిని అంతా కూడా వివరించారు. తర్వాత జరిగినటువంటి రివ్యూ మీటింగు ఏదైతే జేపీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఉందో ఆఫీస్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. ఇప్పటి వరకు 9 రోజుల పాటు క్షణక్షణం జరుగుతున్నటువంటి ఆపరేషన్లో ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటారనే విషయాన్ని క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా
వర్టికల్ డ్రిల్లింగ్కి ఏదైనా అవకాశం ఉంటుందన్న యాంగిల్లో కూడా ఫోకస్ పెట్టారు. ఆ వర్టికల్ డ్రిల్లింగ్ మీద కూడా పూర్తి స్థాయిలో అవగాహన, దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న సందర్భంలో అది ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంది అనే యాంగిల్లో కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా 100 మీటర్ల ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియా మనకు 13.9 కిలోమీటర్స్ దగ్గర ఆ ఏరియా కనిపిస్తుంది. అదే వెరీ వెరీ డేంజరస్ జోన్. ఆ జోన్లోనే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో, సంక్లిష్టమైనటువంటి ఛాలెంజెస్ మధ్య ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే నిరంతరంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది SLBC నుంచి అప్డేట్. ఓవర్ టు స్టూడియో.